మే 20న జరిగే సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి అంటూ సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏకమై మే 20న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాచే విధంగా చేయడం అనేది జరుగుతుంది. కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, వేతనం ఇవ్వకుండా అడిగే హక్కు లేకుండా 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 12 గంటలు 18 గంటలు చేయించుకునే విధంగా యజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం తొత్తుగా మారిన దానికి నిరసనగా మే 20న కార్మిక చట్టాలను 4 చట్టాలను రద్దు చేయాలని భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ ఆ 20 తారీఖున ఒక్కరోజు పనులు బంద్ చేసి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిరిసిల్ల లేబర్ అడ్డా మీద పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏకమై మే 20న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ